సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా డొక్కాల సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2018లోనే మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించింది. మధ్యలో ఇక ప్రభుత్వం ఈ పథకం రద్దు చేశారు. ఏది ఏమైనప్పటికీ మా విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించే నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని మనం నివారించాలి. స్కూల్కి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అటెండెన్స్ పెరగాలి, మంచి రిజల్ట్ రావాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నారు. దాంతోపాటు స్కూల్ సిలబస్ మార్చడం, స్కూల్ రీఓపెనింగ్ నాటికి, కాలేజీ రీఓపెనింగ్ నాటికే వాళ్ళకి విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్లు అందజేయటం, యూనిఫామ్ ఇవ్వటం, ఇవన్నీ చేయాలని సంకల్పించారు. ఈరోజు అక్షయ పాత్ర ద్వారా భోజనం ఇవ్వడం జరిగింది. విద్యార్థులను కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు. నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు వంశీ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ గారు, ఎమ్మెల్సీ రామారావు భోజనం చేశాం. రుచిగా శుచిగా భోజనాలు ఉన్నాయి. ఇదే క్వాలిటీ మేము కంటిన్యూ చేస్తాం, తెలియజేస్తాం. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి వచ్చేదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ పథకం నిరంతరంగా కొనసాగాలి. దీన్ని పూర్తిగా కొనసాగించే విధంగా విద్యార్థినులు, అదేవిధంగా సిబ్బంది సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.